మేడం ఊహకు కూడా అందదు అసలు. ఆ బాలయ్య బాబు ఆ కట్అవుట్ ఏంటి, ఆ హగోరి గెటప్ ఏంటి, అసలు ఒక్కొక్క బీజిఎం వింటుంటే గుండెలకెళ్ళి కొట్టుకుంటుంది దడ అట్లా వస్తుంది. చిన్నపిల్లలు ఓకురి ఏడుస్తారు. అదొకటి. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? ఇక సపరేట్ గా మనం తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలయ్య బాబు తమన్ గారు ఇద్దరు కలిసిర్రంటే అది ఇంకా హిట్ బ్లాక్ బస్టర్ హిట్టే. ఇక అది ఊహకు కూడా అందదు అంటారు కదా, దబిడి దిబిడే. హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చాలా సనాతన ధర్మం గురించి కాబట్టి సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది బ్రో. ఎందుకంటే మొత్తం మన ఎలా అయితే డెవోషనల్ ఇప్పుడు ఏదైతే శివుంది మనం ట్రెండ్ అవుతుందో, సో దాని బేస్ గురించి తీసుకుంటున్నారు కాబట్టి సో ఇది నెక్స్ట్ లెవెల్ అవుతుంది బ్రో థియేటర్ లో. యా ఈగర్లీ అంటే వెయిటింగ్, అంటే చూడాలి ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటది ఏంది అనేది. ట్రైలర్ లో మాత్రం సాంగ్ కానీ అసలు ఆయన గెటప్ కానీ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ తమన్ గారిది ఓవరాల్ గా మస్తు ఉంది అసలు. యా ఆఫ్ కోర్స్ అవుతుంది. ఆ రేంజ్ లో ఉంది ట్రైలర్ అంటే మూవీ ఇంకా అంతకు మించి అంటే అంటున్నా కదా ఊహకు కూడా అందదు అట్లుంటది. యా ఇదే డైలాగ్ బట్ నాకు గుర్తుకు రావట్లేదు. ఊహకు అందదు అని ఒకటే వస్తుంది. వాల్యూమ్ ఎక్కువ పెట్టుంచు, సౌండ్ కంట్రోల్ పెట్టుంచుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో ఊహకు కూడా అందదు నాకు కొడక అందేనా.